అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్. ఈరోజు ఒక జ్ఞానపత్రము, ఫైండ్ కంఫర్ట్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అని. సంఘర్షణ ఏర్పడినప్పుడు కూడా నువ్వు లోపల శాంతంగా ఉండు అని, సుఖంగా ఉండు, ఆత్మశాంతి ఆత్మ శాంతంగా పెట్టుకో. ఇది ఏ రోజు జరిగిందంటే ఆగస్టు 16వ తేదీ 1995. ఇక్కడ రాటర్ డ్యామ్, నెదర్లాండ్స్ అనే ఒక దేశంలో జరిగిందనమాట. ఈ ప్రపంచం యొక్క స్వభావం ఏమంటే సంఘర్షణ. ఓకే. అయితే ఆత్మ ఆ, ఒక స్వభావం ఏమంటే శాంతంగా ఉండడం. ఓకే. శాంతంగా ఉండడం. గురుగారు ఏం చెప్తున్నారంటే ఈ సంఘర్షణల మధ్యలో ఆ శాంతి, ఆత్మశాంతిని సాధించు. ఓకే. ఎప్పుడు మనకు చుట్టూ ఉన్న సంఘర్షణలతో పిచ్చెక్కిపోయి ఉంటుంది అనుకోండి, ఒత్తిడిలో ఉంటాం అనుకోండి, ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఈ ఆటల్లో, ఆ, అప్పుడు నీ ఆత్మ వైపు వెళ్ళిపో. అక్కడ సుఖంగా ఆ శాంతిలో మునిగిపో అని చెప్తున్నారు గురువుగారు. ఉం? ఎప్పుడు ఆ శాంతిలోనే ఉన్నప్పుడు అది ఉంటే మళ్ళీ ప్రపంచంలోకి రా. ఓకే. ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఆటల్లో పాల్గొను. ఆటలు అంటే ప్రతిరోజు ఏమేమి వస్తుంది కదా సంఘటనలో, దీంట్లో పాల్గొను. నువ్వు గురువుకి చాలా దగ్గరైన వాడు. ఎలాగంటే రెండింటినీ చేస్తావు నువ్వు. ఆత్మతో శాంతిని కూడా నువ్వు సాధిస్తావు. అలాగే ప్రపంచంలో వచ్చేటువంటి సంఘర్షణలో కూడా పాల్గొంటావు నువ్వు. రెండింటినీ హ్యాండిల్ చేస్తావు. రెండిటితోనూ వ్యవహరిస్తావు. చూడండి, చాలామంది శాంతిని కోరుకునే వాళ్ళు ఫైట్ చేయరు, పోరాటం చేయరు. ఎవరు పోరాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి శాంతి అనేది ఉండదు. ఆ? ఇక్కడ కావాల్సింది ఏమంటే లోపల శాంతంగా ఉండాలి, బయట పోరాడాలి. ఇది రెండూ జరగాలి. ఆ? పోరాటాన్ని ఆపేయాలి అని ప్రయత్నించే చూడండి, పోరాటాన్ని ఆపగలగచ్చు. అయితే లోపల శాంతి లేకపోతే అది అలాగే ముందుకెళ్తూ పోతూ ఉంటుంది, ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో దానికి బదులుగా వచ్చేటువంటి సంఘర్షణని ఎదుర్కోవాలి. అలాగే ఆత్మలో శాంతిని కూడా నెలకొల్పుకుని ఉండాలి అన్నమాట. రెండూ సాధించాలి. ఇది మనకి ఎక్కడ జరిగిందో అర్థమవుతుందా? ఇది భగవద్గీత పూర్తి ఒక్క సారము ఇదే అన్నమాట. పరమాత్ముడైన కృష్ణ పరమాత్ముడు ఏమి అర్జునుడికి ఇదే చెప్తాడు. ఆత్మలో కేంద్రీకృతంగా ఉండి పోరాడు, రెండు సాధించు. ఓకే. ఆత్మలో అందుకే 18 అధ్యాయులు భగవద్గీత తీసుకుంటే ఎలా లోపల శాంతంగా ఉండాలి, ఎలా బయట ప్రపంచంలో పోరాడాలి అది చెప్తున్నారు. ఓకే. సో ఈ పరమాత్మ సృష్టి మొత్తం ఆయనే లోపల అన్నిట్లోనూ నిబిడీకృతంగా ఉన్నాడు. అన్ని రకాలైన ఒక కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు పరమాత్మే దీన్ని చేయగలడు అంటే మనం కూడా చేయగలము. ఎప్పుడు మనం ఈ సంఘర్షణల్ని ఒప్పుకుంటామో అప్పుడు మనకు ఇంకా అది పోరాటం అని అనిపించదు, సంఘర్షణ అని అనిపించదు మనకు. ఆ? ఇక్కడ ప్రపంచంలో ఎలాగంటే ఒక్క సంఘర్షణకు మనము దానికి ఆ, ఏమి దాన్ని ఏమంటారు, ఉమ్, దాని పరిష్కారం చేశామంటే ఇంకొకటి లేచి వస్తుంది అక్కడ. ఇప్పుడు రష్యాలో ఏదో ఒక ట్రబుల్ అయింది, రష్యా మరియు బోస్నియా. అదవుతానే ఇంకొక దేశం వస్తుంది. ఇప్పుడు మనకు జలుబు వచ్చింది, జలుబుని సరి చేసుకున్నాం అనుకోండి, వెనక వెన్నెముకలో నొప్పి వస్తుంది. దాన్ని సరి చేసుకున్నాం అనుకోండి, తలనొప్పి వస్తుంది. ఎప్పుడు శరీరం బాగుంటే అప్పుడు మనసు బాగుండదు. ఓకే. అన్ని బాగుంది అనుకోండి, మన చుట్టూ ఇంకేదో సంఘర్షణ వచ్చే వస్తుంది కదా. మన జీవితాన్ని చూస్తే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ? జీవితంలో మిస్అండర్స్టాండింగ్, సరిగ్గా అర్థం చేసుకుపోవడం చూడండి. ఎటువంటి ఉద్దేశం లేకుండానూ సంఘర్షణలు అనేది పుట్టుకొస్తూ ఉంటాయి మన జీవితంలో. ఆ? సో దాని నుంచి ప్రతి ఒక్క సంఘర్షణతో ఉండడం నేర్చుకోవాలి మనము. అది ఉండడం నేర్చుకోవాలంటే లోపల శాంతిని సాధించాలి, బయట పోరాడుతూనే ఉండాలి. రెండు ఉండాలి. ఓకేనా?
నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదేవ్.